దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రార్థనను, వాక్య జ్ఞానమును, పాటలు పాడే వరమును, కుటుంబాన్ని, పిల్లల విషయంలో కానీ, చేతి పనుల విషయంలో కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకు. నా ప్రియులారా, ఈరోజు అనేక మంది దేవుడు అనుగ్రహించు సహాయాన్ని పొందలేకపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుడు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అవునండి, బైబిల్ గ్రంథంలో ఈ ముగ్గురు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మనం గమనించవచ్చు. ప్రియులారా, దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నిన్ను సృష్టించాడు. నీ జీవితాన్ని నడిపించడానికి, నిన్ను క్షేమస్థితికి చేర్చడానికి, నీ జీవితంలో దేని కొరకైతే ఆశపడుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అది చేయడానికి దేవుని యొక్క ఉద్దేశము చొప్పున నువ్వు నడిచినట్లయితే, ఆయన చిత్తానికి నువ్వు లోబడినట్లయితే, ఆయనను నువ్వు వెంబడించినట్లయితే ఆయన నీ పట్ల తన ఉద్దేశాన్ని సఫలము చేస్తాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనోహ అనే ఒక ఆత్మీయుడు ఉన్నారు. వీరికి గర్భఫలం లేదు. దేవునితో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఒకానొక సందర్భంలో మనోహ భార్య దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చింది. చదువుదాం మాటను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందవు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ఆలోచించండి, ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఒక వ్యక్తిని దేవుడు ఏ రీతిగా ఈ లోకంలో పుట్టిస్తున్నాడో గమనించవచ్చు. శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి దేవుడు సంసోనును పుట్టించాడు. అలాగా సంసోను పుట్టి పెద్దవాడై దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సహాయం చేత దేవుని బిడ్డల్ని శత్రువుల చేతిలో నుండి విడిపించి వారికి తోడుగా ఉన్నారు. అంత గొప్ప ఆత్మీయత కలిగిన సంసోను ఒకానొక సందర్భంలో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక ఆమెను చూచి ఆమె యందు ఇష్టపడి దేవుడు వద్దన్నటువంటి, దేవుడు చేయొద్దు అన్నటువంటి, దేవుడు చూడొద్దు అన్నటువంటి, దేవుడు పోవద్దు అన్నటువంటి, దేవుడు అది నీకు మంచిది కాదు అని బోధిస్తున్నప్పటికీ కూడా సంసోను ఆ యొక్క శత్రువుల కుమార్తెలో ఒక ఆమెను చూసి ఇష్టపడి తన తండ్రితో తన తల్లితో అంటున్నాడు, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. అలాగా అన్నప్పుడు వారి తల్లిదండ్రులు అన్నారు, అయ్యా ఇది మంచి నిర్ణయం కాదు, వారు దేవునికి వ్యతిరేకమైన మనుషులు గనుక వారిని నువ్వు ఇష్టపడకూడదు అని బ్రతిమలాడుతున్నప్పటికీ సంసోను దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడిచ్చినటువంటి ఆత్మ నడిపింపును, దేవుడిచ్చినటువంటి బలాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అపవాది చేతిలో బందీ అయిపోతూ ఉన్నాడు. ఆలోచించండి, యవ్వన ప్రాయంలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క పిలుపు చేత నడిపించబడుతూ ఉన్నావు, దేవుని యొక్క చిత్తము చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాం, సేవ చేయాలి, వాడుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాం. అయినప్పటికీ నీలో ఎక్కడో లోపము దేవునికి కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు నా జీవితంలో మేలు చేయటం లేదు, ఎందుకు దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, దేవుని యొక్క నడిపింపులో సంసోను ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వద్దన్నటువంటి ఆ స్త్రీని వివాహం చేసుకొని తన జీవితాన్ని అతలాకుతలం చేసుకున్నాడు, బలహీనుడైపోయాడు. ఎంతగా బలహీనుడైపోయాడంటే ఇంకా ఆ స్త్రీ వల్ల పిచ్చోడులాగా అయిపోయి తన జీవితాన్ని, తన ఆత్మీయతను, తన యొక్క బలమును పోగొట్టుకుని స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏ చూపు వల్ల అయితే స్త్రీ వ్యామోహంలో పడిపోయాడో, శత్రువుల చేతికి సంసోను చిక్కబడినప్పుడు
అతడు చూసినటువంటి వ్యామోహం కలిగిన కనులని శత్రువులు పెరిగివేసినట్టుగా మనం గమనించవచ్చు. నా ప్రియులారా, నీ జీవితంలో కూడా ఈ రోజు కూడా దేవుడిచ్చేటటువంటి అవకాశం నువ్వు పోగొట్టుకొని అనేకమైన అశ్లీలమైన వీడియోలు చూస్తున్నావు. దేవుడు వెళ్ళొద్దు అన్న చోటకి నువ్వు వెళ్ళొద్దు. దేవుడు చూడొద్దు అన్న వాటిని నువ్వు చూడొద్దు. దేవుడు చేయొద్దు అన్న వాటిని చేయొద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకు. ఎందుకంటే సంసోను కూడా పోగొట్టుకున్నాడు. సంసోను కూడా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇజ్రాయెల్ రక్షించడానికి సంసోను దేవుడు ఎన్నుకుంటే, అదే ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడిన వాడే కన్నులు గుడ్డులు పెరికివేయబడి బలహీనుడు అయిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు కూడా నువ్వు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయతను చేజేతులారా సంసోను వలె చేజార్చుకోవకు అని ఒక సేవకుడిగా నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. రెండో వ్యక్తి పేరు గెహజీ. ఈ గెహజీ మంచి ఆత్మీయుడు. ఎలీషా దగ్గర సేవ చేస్తూ దేవుని యొక్క సేవలో పిలుపు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బాగా వాడబడుతున్న వ్యక్తి గెహజీ. అయినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో ఎలీషా దగ్గరికి నయమాను అనే ఒక కుష్ఠరోగం వచ్చి తనకున్నటువంటి కుష్ఠరోగం బాగొచ్చేయమని బ్రతిమలాడినప్పుడు, ఎలీషా యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే నీకున్న కుష్ఠము బాగవుతుందని చెప్పినప్పుడు, నయమాను యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే దేవుడు అతన్ని కనికరించి తనకున్నటువంటి కుష్ఠరోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ స్వస్థత పొందుకున్నటువంటి నయమాను వెండిని వస్త్రములను తన రథంలో తీసుకుని ఎలీషా ఇంటి దగ్గరికి వస్తాడు. ఎలీషా అంటాడు, అయ్యా, నీవు నాకేమి ఇచ్చినా కూడా నేను తీసుకోను అని చెప్పినప్పుడు, నయమాను ఎలీషాను బ్రతిమలాడుకున్నప్పటికీ కూడా ఎలీషా అంగీకరించకపోయే కొందికి వెనుదిరిగి వెళుతూ ఉన్నాడు. వెనుదిరిగి వెళుతున్నటువంటి నయమానును ఈ యొక్క ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపించి 2 మణుగులు గల వెండిని వస్త్రములు దయచేయమని చెప్పి ఉన్నాడని చెప్పినప్పుడు, నయమాను అతన్ని ఎదుర్కొని అతనికి ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఒకసారి చదువుకుందాం మాటను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులో ఎఫ్రాయిమును మన్యమును నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు నా కొరకు 2 మణుగులు గల వెండియు 2 దుస్తులను బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోనమని బ్రతిమలాడి 2 సంచులలో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తులు బట్టలిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు రాగానే వారి నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయిరి. అంతటా అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ, నువ్వెక్కడి నుండి వచ్చితివి అడిగినందున వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేను అనెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. గెహజీ లాంటి మనస్తత్వం నీకుందా? గెహజీ లాంటి ఆలోచన నీకుందా? దేవుడు వద్దు అంటే ఆ పని చెయ్యకు. ఎలీషా గొప్ప దైవజనుడు అయినను కూడా ఎలీషా చేతి కింద ఉన్నటువంటి గెహజీ మాత్రం అతని హృదయం చెడిపోయింది. అతని యొక్క ఆత్మీయత చెడిపోయింది. అతడు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు. అది గమనించకుండా ఎలీషా దైవజన దగ్గర వచ్చి అబద్ధపు మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావని ఎలీషా అడిగితే, నేను ఎక్కడికి పోలేదయ్యా అని అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆ మాట చదువుకుందాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? గెహజీని గద్దించి నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్టిని నువ్వు పొందుకుంటావని ఎలీషా దైవజనుడు అతన్ని గద్దించడం జరిగింది.
నా ప్రియులారా, గొప్ప ప్రణాళిక చేత గెహజీ పిలువబడ్డాడు, గొప్ప ఉద్దేశం చేత నడిపించబడుతున్నాడు. కానీ ఎలీషాకు ఉన్నటువంటి మనస్తో గెహజీకి లేకపోయింది. దేవుడిచ్చినటువంటి అవకాశము చేతులారా పోగొట్టుకున్నాడు. తన కుటుంబం అంతా కూడా కుష్టి వ్యాధి యొక్క శాపము కొని తెచ్చుకున్నట్టుగా మనం గమనించవచ్చు. నా ప్రియులారా, ఈరోజు నువ్వు కూడా పాపం చేస్తున్నావా? నీ తల్లికి తెలియదు నువ్వు చేసే పాపం, నీ భార్యకి తెలియదు నువ్వు చేసే పాపము, నీ భర్తకు తెలియదు నువ్వు చేసే పాపము. పాపం చేసినా ఎవరికి కనబడలేదు అనేదిని నువ్వు పాపము బానిస అయిపోయావు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పాపం వలన నీ పిల్లల మీదకి శాపం వస్తుంది. నువ్వు చేసే పాపం వలన నీ యొక్క జీవితంలో కానీ నీ పిల్లల మీద ప్రభావం పడటానికి అవకాశము ఉంటుంది. కాబట్టి పాపము విడిచిపెట్టు. దేవుడు వెళ్ళొద్దన్న వాటి దగ్గరికి వెళ్ళకు. దేవుడు వద్దన్న వాటి విషయంలో నువ్వు చేయటానికి ఇష్టపడకు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం చేతులారా పోగొట్టుకోకు. ఆఖరిగా మూడో వ్యక్తి, ఈయన పేరు ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభు వారు సేవ ప్రారంభించినప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ 12 మందిలో కూడా యూదా ఇస్కరియోతు కూడా ఒక వ్యక్తి. దేవుడు అతన్ని ప్రేమించి అతన్ని కనికరించి దేవుని సేవకి పిలుచుకున్నాడు. దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు అద్భుతాలు చూస్తున్నాడు తన కళ్ళతో. దేవుడు వెళ్తున్నటువంటి చోట్లల్లా కూడా అనేకులు కూడా స్వస్థ పొందుతున్నారు. చనిపోయిన శవాలు లేర్చబడుతున్నాయి. దేవుని వాక్యం విన్న వారందరూ కూడా మారుమనసు పొంది రక్షణ పొందుతున్నారు. ఇటువంటి అద్భుతమైన కార్యాలు 12 మంది శిష్యులు ఆయన ఒక్కడైన ఇస్కరియోతు యూదా కూడా చూసి పరిచర్య చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యూదాను నమ్మి డబ్బు సంచి యూదా దగ్గర ఇచ్చారంట. మీరు గమనించండి, సంఘం యొక్క కానుకలు ఎవరి దగ్గర ఉంచబడతాయంటే నమ్మకమైన వారి దగ్గర ఇవ్వబడుతుంది అంట. అంతే కదా. యేసు ప్రభు మాత్రం ఇస్కరియోతు యూదాను నమ్మి బాధ్యత అప్పగించాడు. ఆలోచించండి, దేవుడు నిన్ను నమ్మి బాధ్యత అప్పగిస్తే, కుటుంబ బాధ్యత అయినా సరే, పిల్లల బాధ్యత అయినా సరే, భర్త బాధ్యత అయినా సరే, భర్త భార్య బాధ్యత అయినా సరే, చేతి పనుల విషయంలో అయిన బాధ్యత అయినా సరే, బాధ్యత రహితంగా దేవుని బిడ్డలు బ్రతకాలి, జీవించాలి. అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. దేవుడిచ్చినటువంటి బాధ్యతను ఇస్కరియోతు యూదా చేతులారా పోగొట్టుకున్నాడు. గమనించండి, దేవుడు ఎంతగా నమ్మి అతనికి బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా ఇతడు డబ్బు ఆశ కలిగి ఉన్నాడు. ఈ డబ్బు ఆశతో యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు అమ్ముబడేశాడండి. చదవండి ఆ మాటని. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం ఒకసారి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణేలు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచూ ఉండును అంట. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. ఇచ్చినటువంటి భాగ్యాన్ని చేతులరా పోగొట్టుకుంటున్నాడు ఇస్కరియోతు యూదా. ఎందుకండి ఇంతగా దిగజారిపోతున్నారు? ఈరోజు క్రైస్తవులు కూడా ఎక్స్ క్రిస్టియన్ అంట. అంటే ఒకప్పుడు నేను క్రిస్టియనే, కానీ ఇప్పుడు నేను క్రిస్టియన్ కాదు. ఎందుకు కాదు అంటే యూదా లాంటి మనసుతో ఉంది, గెహజీ లాంటి మనసు ఉంది. కనుకనే ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ పైగా యేసు ప్రభు మీదనే దూషణలు చేస్తూ ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు, అనరానటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. ఈరోజు సమాజంలో చాలామంది యేసు ప్రభు మీ జీవితాన్ని రక్షించడానికి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో మండుటెండలో నువ్వు చేసినటువంటి పాపముల కొరకు ఆయన బలియాగం కాలేదా? ఆయన గ్రహించవా? ఎక్స్ క్రిస్టియన్ అని అనేక మంది దగ్గర దేవుని యొక్క నామానికి విరోధముగా ఆయన దూషిస్తున్నావా, జీవిస్తున్నావా? అది నీకు మంచిది కాదయ్యా. బ్రతిమలాడుతున్నాను, ఒక సేవకుడిగా నిన్ను వేడుకుంటున్నాను. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకు, నిత్య నరకానికి చేరుకోకు. ఇస్కరియోతు యూదాకి దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడా? అన్యాయం చేశాడా? మేలే చేశాడు కదా. తను ఒక శిష్యుడిగా ఎంచుకున్నాడు కదా.
తను పేరు పెట్టి పిలిచాడు కదా, దేవుని యొక్క చిత్తం అతని పట్ల నెరవేర్చబడుతుంది కదా. అయినా కూడా ఇస్కరియోతు యూదా మనసు చెడిపోయింది. మనసు చెడిపోయిన వాడికి ఏది కూడా గ్రహించడానికి అవకాశము ఉండదు. అందుకని పెద్దలు ఒక మాట అంటారు కదా, పచ్చకామర్లు ఉండేవాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. ఇస్కరియోతు కూడా మనసు కూడా అలాగనే అనిపించిందేమో. చేతులో ఆయన 30 వెండి నాణ్యాలు కంపపడేశాడంట. ఆ వెండి నాణ్యాలతో ఒక పొలమును కొన్నాడు. యేసు ప్రభు తీర్పు తీర్చబడి మరణం నొందిన తర్వాత బాగుపడ్డా అంటే అదే పొలం దగ్గర ఉరేసుకుని పేగులు బయటకు వచ్చినటువంటి స్థితిలోకి వచ్చి చచ్చిపోలేదా? ఇప్పటికీ కూడా ఆ పొలం రక్త భూమిగా మారపడలేదా? ఆలోచించండి. ఆయనకు వ్యతిరేకంగా నీ జీవితంలో నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా అది నీకు మంచిది కాదు, నీకు క్షేమస్థితము కాదు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇస్కరియోతు యూదాలాగా నువ్వు చెడిపోకు, గెహజీలాగా నువ్వు చెడిపోకు, సంసోను వలె దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకు. దయచేసి ప్రభువు నామమున మేము బ్రతుకులాడుతున్నాను. ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశమైన ప్రణాళికలు రాబోతున్న కాలంలో యేసుక్రీస్తు నామములో దేవుడు అనుగ్రహింపబడును గాక. ఆమేన్.